శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రపితామహ సిద్ధాంతం ప్రకారం ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు గోచరిస్తుంది? ఈ సంవత్సరం శుభాశుభ మిశ్రమ ఫలితాలతో మిథున రాశి వారికి ప్రధానంగా మతిమరుపు వలన అవసరమునకు తగిన విషయములు గుర్తు రాకపోవడం, మనశ్చాంచల్యం, ఆరోగ్య పీడ, కార్యనాశనం కలుగుతుంది. కాబట్టి మనసును స్థిరంగా ఉంచుకోవాలి, బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి, పరంగిత జ్ఞానం కలిగి ఉండాలి. సో కాబట్టి దానికి తగినటువంటి ధ్యాన జప దానాదులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పై అధికారుల నుండి షోకాజ్ నోటీసులు అందుకోక తప్పదు. వారు ప్రైవేట్ రంగంలో ఉన్నా, ఉద్యోగ రంగంలో ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నా, అసలు ఉద్యోగి అన్నవాడు ఈ సంవత్సరం మిథున రాశిలో వారు షోకాజ్ నోటీసుల్ని తీసుకోక తప్పదు. అయితే ఇక్కడ దీని ద్వారా మానసిక ఒత్తిడి, వైద్య అవసరాలు, వైద్య సేవ తగ్గుతుంది, కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, మర్యాద తగ్గుతుంది, శత్రు పెరిగే అవకాశం ఉంది, వృధా సంచారం, పని పడలేకుండా తిరగడం, నీ కష్టాన్ని చెప్పుకోవడం కోసం అక్కడక్కడ తిరగడం, దీనివల్ల సంఘంలో మీకు పరపతి తగ్గేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంది. గతంలో మీరు ఎవరికైనా షూరిటీలు కనుక పెట్టి ఉంటే, మిత్రులకో బంధువులకో మరి దేనికో పెట్టి ఉంటే, ఆ సంతకమే మీ పాలిటి శాపంగా మారేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ సమయంలో బంధువులు కానీ మిత్రులు కానీ మిమ్మల్ని పలకరించడానికి ముఖాన్ని చాటేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే అంతేకాకుండా వాహన ప్రమాదాలు, వాహనాలు మొరాయించడం, ప్రతి పనిలో వ్యతిరేకత, భార్య భర్త సంతానం మధ్య సఖ్యత లోపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూల వాతావరణం అయితే కాదు. దైవబలం, గ్రహబలం మీకు అనుకూలంగా ఉండాలని కోరుకుందాం. అయితే విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం మతిమరుపుతోనే తెలిసిన సమాధానానికి సరైనటువంటి తెలిసిన ప్రశ్నకు సరైన సమాధానం పెట్టడం వలన ర్యాంకులు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి బుద్ధి, మనసు ఈ రెండు సక్రమంగా పెట్టుకుని జ్ఞాన సముపార్జన చేయవలసిన అవసరం విద్యార్థులపైన ఎంతైనా ఉంది. అట్లాగే నిరుద్యోగులకు ఆర్థిక కష్టకాలం ఎదుర్కోవలసి వస్తుంది. ఈ సంవత్సరం ఎక్కడైనా సరే తాత్కాలిక ఉద్యోగం చేయడం తప్పదు. ఉద్యోగస్తులకు అంటే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ ఏ రంగంలో ఉన్నా కూడా అవాంఛనీయ బదిలీలు,